వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ ఇవాళ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది. సో ఫైనల్ నేనైతే వెళ్ళేసి వచ్చేసాను. సో దానికన్నా ముందు గైస్ ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, దాంతో నా వాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. నేను వేరే ఫంక్షన్కి వచ్చిన్నాను. సో దానివల్ల నాకైతే ఈరోజు కొంచెం బాగాలేదు ఒంట్లో. సో దాని అయితే ఐఎమ్ సో సారీ గైస్. సో మూవీ రికార్డ్ చేయాలి కదా, మూవీ దీని గురించి మీకు ఇవ్వాలి కదా, ఈ వీడియో రికార్డ్ చేయాలి కదా అనేసి అయితే నేనైతే వీడియోనైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా వీడియోలో వచ్చేద్దామా. డాకు మహారాజ్ యాక్టెడ్ బై మిస్టర్ బాలయ్య గారు అండ్ దాంతో బాబీ గారు డైరెక్టర్ చేసిండు అండ్ డైరెక్టింగ్ చేసిండు. బాబీ గారు స్టోరీ మాత్రం గైస్ ఫుల్గా అయితే నాకైతే నచ్చేసింది. స్టోరీ మాత్రం బ్రిలియంట్గా ఉంది. అండ్ దాంతో ఆ స్క్రీన్ ప్లే ఏంది, ఆ డైలాగ్స్ ఏంటి, అన్నీ అయితే గైస్ మూవీలు అన్నీ అయితే ప్లస్గా ఉన్నాయి. ఆ మైనస్ కొన్ని ఉంటాయి, అది సహజమే, అన్నీ ఉండాల్సిందే, మైనస్ ఉండాల్సిందే, ప్లస్ ఉంటేనే దాని మూవీ అంటారు, ఇలాగ మూవీ అన్నారు. సో మైనస్ కూడా ఎక్కువ లేవు, ఏదో ఒకటో రెండో ఉన్నాయి, అది కూడా మీకైతే అంతగా అనిపించదు. సో ఇంకా మూవీ గురించి వచ్చేస్తే గైస్, మూవీ అయితే మీకైతే ఎక్కడైతే బోర్ కొట్టదు. చాలామంది అంటున్నారు కానీ క్లైమాక్స్లో బోర్ కొడుతుంది, అందులో బోర్ కొడుతుంది అనేసి. కాదు గైస్, మూవీ అయితే చాలా సూపర్గా ఉంది, మూవీ అయితే చాలా బ్రిలియంట్గా ఉంది. సో దీని గురించి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావో, లాస్ట్ మూవీలో ఇచ్చినావు కదా, దీనికి ఎంత రేటింగ్ ఇస్తావు అంటే నేనైతే గైస్ దీనికి అయితే 9 ఇద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. 9 మార్క్స్ ఎనీ గైస్, 9 పాయింట్స్ ఇద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా దాని తర్వాత మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. బాలయ్య గారి యాక్టింగ్ అయితే 100% ఇచ్చిండు. ప్రతి మూవీలో ఇస్తాడు, కానీ ఈ మూవీలో అయితే 100కి 200% అయితే ఫుల్గా అయితే పెట్టేసిండు ఈ మూవీకి. సో ఇంకా దాంతో గైస్ మనం మూవీ చూడాలంటే మనకి మెయిన్ ఎక్కడ పోతుందంటే పాయింట్ బీజిఎమ్స్ మీద. ఆ బీజిఎమ్స్ అయితే గైస్ నిజంగా ఈరోజు తమనే కొట్టిండు అనేది అయితే నాకైతే ఫీలింగ్ వచ్చింది. నేను అమ్మ ఏం కొట్టుడు పోయేది, కొట్టుడు బీజిఎం కొడతా అంటే, ఆ బీజిఎం చూస్తా అంటే నాకైతే ఇక్కడ గుండెల్లో కూర్చున్నట్టుంటుంది. అట్టా అయితే నాకైతే అనిపించింది. సో మార్నింగ్ నేను అర్జెంట్గా పోయినా మూవీ చూడాలనేసి. సో నాకు వేరే ఫంక్షన్ మార్నింగ్ రావాల్సింది, అది నేను ఎక్కడ వచ్చినా నేను అనేసి అయితే ఆర్క్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. సో అక్కడ రావాల్సింది, అన్నీ అర్జెంట్లో చూసినా కానీ నాకు ఆ మూవీ మాత్రం భలేగా నచ్చేసింది. ఈ సంక్రాంతి అంటేనే బాలయ్య అంటేనే సంక్రాంతి అనేసి అయితే నాకైతే అనిపించింది. సో ఇంకా దీని గురించి ఎలా ఉంది ఏంటనేసి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ హాఫ్లో అయితే గైస్ మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే ఆ పాప రౌండ్గా అయితే తిరుగుతుంది. ఆ పాపనే ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే వైశ్యుని, ఆ చిన్నారిని ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఉంటుంది. సో దాంట్లో కూడా ఫైటింగ్స్ అయితే భలే బాలయ్య గారిది, జై బాలయ్య. దాంతో గైస్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఆ ఇంటర్వెల్ సీన్స్ గైస్, దానికన్నా ముందు ఇంటర్వెల్ సీన్స్ అయితే గైస్ భలే అనింది. ఆ మూవీ అయితే స్టార్ట్ అయింది ఫైటింగ్తో, ఆ ఇంటర్వెల్ కూడా ఎండ్ అయింది ఫైటింగ్తోనే ఎండ్ అయింది. సో ఇంకా దాని తర్వాత ఆ మెయిన్ వచ్చేది ఆ సెకండ్ హాఫ్లో ఆ ఫీడ్బ్యాక్, అది మతలబ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏం చెప్పుడు పోయి అంటే, ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా ఎలా అనిందంటే, నీరు గురించి ఒక ప్రాంతం కష్టపడతా అంటే వాళ్ళని పోయి ఆ నీరు వచ్చేలా పోరాడి చేసింది అయితే ఆ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నింది. ఇక స్టోరీ మాత్రం భలే ఉన్నింది. ఆ మూవీ చూసినాక నాకు అనిపించింది నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేసి. సో ఇంకా దాంతో అందులో వచ్చేసి ఇంజనీర్లా చేసిండు ఫస్ట్ అయితే నానాజీ లాగా. దాని తర్వాత నానాజీ ఎందుకు అయిండు, నానాజీ అనే పేరు ఎందుకు వచ్చింది అనేసి అయితే ఆ నెక్స్ట్లో అయితే అర్థమవుతుంది, సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది మొత్తం దీని గురించే. ఆ ఫస్ట్లో అయితే ఎందుకు ఫైటింగ్ చేసిండు, ఎందుకు వైష్ణవి గురించి ఫైటింగ్ చేసిండు, ఎందుకు ఈ చిన్నారి కోసం ఫైట్ చేసిండు అనేసి అయితే సెకండ్ హాఫ్లో అయితే మీకైతే అర్థం చేయించేలా ట్రై చేసినారు. సెకండ్ హాఫ్లో అయితే మీకైతే బ్రిలియంట్గా అయితే అనిపిస్తుంది. ఈ మూవీ మాత్రం గైస్ వన్ లైన్లో చెప్పాలంటే వెరీ 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 గుడ్ మూవీ అండ్ వెరీ బ్రిలియంట్ మూవీ. సో దట్స్ ఇట్స్ గైస్ ఈ వీడియో. సో నేనైతే ఇంకా క్లియర్గా, ఇంకా చిన్నగా మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్పాలనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు. ఐఎమ్ సో సారీ గైస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. లాస్ట్ వీడియో చాలా మంది సపోర్ట్ చేసినారు, ఈ వీడియో కూడా ఇలాంటి సపోర్ట్ చేస్తా అంటే నేను ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి సిచ్యువేషన్లు కూడా నేనైతే వీడియోస్ చేయనికైతే నాకైతే ఆ లోపల నుంచి ఆత్రం పుట్టుకొని వస్తుంది. సో కాబట్టి నేను ఇంకా మంచి కంటెంట్ మీకైతే ఇస్తాను. సో దట్స్ ఇట్స్ గైస్ వీడియో. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని ఇఫ్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద కనబడుతున్న రెడ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. వేరే కొత్త వీడియోస్ టైం కనిమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.